ఇప్పుడు చూడండి పనుల మీద వస్తే కూడా ఇట్లా ఫాలో అయి తీసుకుపోవడం ఏంది నాకు అర్థం ఏంది అరాచకము ఏంది ఈ నిరుద్యోగులు అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఉస్మానియాలో ఎట్లా అడుగు పెడుతున్నారు మరి సీఎం ఎట్లా వస్తున్నారు మరి ఏ ధైర్యంతో వస్తున్నారు ఇంతమంది ఉన్నారు మరి అంతమందిని అరెస్ట్ చేయండి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరినీ అరెస్టులు చేసి ఇప్పుడే కూర్చోబెట్టండి ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాం బరాబర్ ఇప్పుడు మా పని మేము చేసుకుంటుంటే కూడా చేసుకొని ఇవ్వనప్పుడు మేము ఎట్లా హెచ్చరించామా మరి ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా నన్ను అడ్డుకుంటారు కాదు సార్ ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు చేసుకున్నా మాత్రం బాగుండదు చెప్తున్నా మీడియా వాళ్ళు మీరే నన్ను దింపండి నేనైతే ఇప్పుడు నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేను నా పని అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా రావద్దు వెళ్తున్నాం సార్ మేము కూడా వెళ్తున్నాం బండి తీసుకొని వెళ్తున్నాం మరి మాట్లాడాలంటే మేము రాహుల్ గాంధీకి ఒక డిఎస్సీలో 35,000 ఇస్తామని చెప్పి ఆ పోస్టులు ఇవ్వమని అడుగుతున్నాం సార్ మేము లెటర్ వెళ్తున్నాం బండి ఒక్క నిమిషం సార్ మేమేమంటలేము మేము మా పని మీద మేము వెళ్ళిపోతున్నాం సార్ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా బండి ఇక్కడే ఉన్నాయి సార్ మేము వెళ్ళిపోతున్నాం సార్ మేము లెటర్ రాయడానికి కూడా తప్పేనండి అవును మరి మేమే చేస్తున్నాం మేమన్నా అన్నామా మీడియా లేదు సార్ మీడియా ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పాలి ఒక్క నిమిషం సార్ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అది కాదు సార్ ఒక్క నిమిషం సార్ మేము ఏమంటలేము మాది బరాబర్గా మేము లెటర్ ఇచ్చిపోతున్నాం ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ వస్తున్నారని 48 గంటల ముంగట మీరు అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య సార్ ఇది దుర్మార్గమైన చర్య సార్ ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మేము వెళ్తాం సార్ మేమేం మాట్లాడమని చెప్తున్నాం మా బాధలు మేము చెప్పుకుంటాం కానీ మీరు ఇట్లా దౌర్జన్యంగా చేయడం కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లేదు Right.